ప్రదీప్ సార్ వారి ఆధ్వర్యంలో కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా యువత ముందుకొచ్చి పార్టీలో మేము చేస్తామని స్వచ్ఛందంగా వచ్చి పార్టీని బలోపేతం చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి ముందుగా శుభాకాంక్షలు. ఇట్లనే ప్రొద్దుటూరు మొత్తం ఎక్కడ చూసినా కాషాయ జెండా కనబడాలి, కండువాలు మెయిన్గా కనబడాలని నేను కోరుకుంటున్నాను. మీకు తోచినంత మందిని ఎవరినైనా సరే స్వచ్ఛందంగా మీకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పియాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. మీరు కూడా ప్రతి ఒక్కరూ మనకు తెలిసిన వ్యక్తులు కానీ మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామమ్మా. మీరు కూడా ఒక 10 మందిని రెఫరెన్స్ చేయండి. మన పార్టీ సభ్యత్వం నమోదు, మనం ఐడి కార్డు ఇస్తాము, కండువా ఇస్తాము. మన పార్టీ కండువా వేసుకొని పోతే ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో పోయినా, ఏ పోలీస్ స్టేషన్లకు పోయినా మనం గౌరవించి పిలిచి కూర్చోండి సార్ అని పిలిచి, నాకైతే నేను పట్టణాధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి కండువా వేసుకొని వెళ్తే గౌరవిస్తున్నారు. గౌరవించి రండి సార్ కూర్చొని, సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ కూర్చోండి సార్ మీరు రండి అంటే, మన పార్టీ వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వేరే పార్టీ లెక్క ఉండదు. నేషనల్ పార్టీ మంది, డిసిప్లిన్ ఉంటుంది, కాంట్రవర్సీలు ఉండవు. మన యొక్క సంక్షేమ పథకాలు పైన మోడీ గారు ఇచ్చే పథకాలు మాత్రమే ప్రజల్లోకి తీసుకుపోవడమే మన బాధ్యత. అంతే. మీరు పోయి వాళ్ళతో గొడవలు పడిన అవసరంలే. మనం ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వ్యక్తులుగా మనము మన పాలసీలను ఎంత ప్రజల్లోకి తీసుకుపోతే అంత ప్రజలపైన అవగాహన వచ్చి మన ఓటింగ్ రూపంలో వస్తుంది. అంతే. వాళ్ళకు పోయి మనమేం కొట్లాడిన అవసరంలే వేరే పార్టీలతో. మన పార్టీ అంటే భయపడిన అవసరంలే. నేషనల్ పార్టీ ఇది. అన్ని పార్టీల మాదిరి కక్షలు కాఠిన్యాలు ఉండవు. మన పార్టీలో వర్క్ చేసుకొని పోవడమే మన బాధ్యత. మన బీజేపీ పార్టీ అంటే ధైర్యంగా కండువ వేసుకొని తిరగచ్చు మనం. నేను కూడా రాజకీయాలు అంటే నాకు కూడా ఇష్టం లేదు. కాకపోతే నేషనల్ పార్టీ మన మోడీ గారు దేశం లెవెల్లో మనం ఎంత పని చేసి ఆయన నిరంకుశంగా కష్టపడుతున్నాడు మన కోసం, మన ప్రజల కోసం, దేశం కోసం. మనం మన లెవెల్లో, మన ప్రొద్దుటూరు కాన్స్టిట్యూషన్ లెవెల్లో మన కోసం, మన ప్రజల కోసం, మన కుటుంబ రక్షణ కోసం మోడీ గారు మన కోసం ఎట్లా కష్టపడుతున్నారో